నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్। కేసీఆర్ పై నమ్మకంతో 3 సార్లు ఓట్లు వేసి గెలిపించి గుండెల్లో పెట్టుకున్న గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు కేసీఆర్ అందుబాటు లేకపోవడం, నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నతంగా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదు అని వాల్ పోస్టర్లు అతికేస్తూ గజ్వేల్ నియోజకవర్గ భాజపా శ్రేణులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। మీరే అడ్డం ఉంటే ఎట్లా మహేష్? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గజ్వేల్కు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి 7 నెలలు కావస్తా ఉంది। ఇంతవరకు కూడా గజ్వేల్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు, గజ్వేల్ను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి। ఇలా డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు, ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు, ఆయన కట్టించినటువంటి ఏవైతే 4 భవనాలు 4 రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దాంట్లో ఏ ఒక్క దాంట్లో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్వేల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు। కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన చెవు మీద పేరు వారినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు। ఇలా ఆయన చివరిసారిగా నవంబర్ 28 తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు మాత్రమే ఆయన చూసినాం, మళ్ళీ ఇంతవరకు మాకు కనిపించలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఆయన ఆచూకీ మాకు తెలపాలని చెప్పేసి కేసీఆర్ గారు గజ్వేల్కి రావాలి, గజ్వేల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్కి రావాలి, గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా మేము గజ్వేల్లో కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇలా గోడ పత్రికలు వేయడం జరిగింది, ఇలా కరపత్రాలు పంచడం జరిగింది। అదేవిధంగా కేసీఆర్ గారు ఎక్కడున్నా ఆయన ఆచూకీ తెలుసుకొని వెంటనే గజ్వేల్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది। దయచేసి కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మీరు 3 సార్లు మిమ్మల్ని గజ్వేల్ ప్రజలు ఇలా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకొని 3 సార్లు మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు। ఆ మాత్రం కనికరం, ఆ మాత్రం సోయి నీకు లేదు కేసీఆర్ గారు। కనీసం ఇకనన్నా నీకు అధికారం పోయింది, ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాలేకపోయినావు, తిరగలేకపోయినావు, కనీసం ఇప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యేగా కదా, కనీసం ఇప్పుడన్నా గజ్వేల్ ప్రజల మీద నీకు శ్రద్ధ రావాలి, గజ్వేల్ ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా।